క్యాల్కులేట్ ది అర్థమెటిక్ మీన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. ఈ క్రింది దత్తాంశానికి అంక మధ్యమమును కనుగొనండి. వేజెస్, నెంబర్ ఆఫ్ సర్వెంట్స్ ఆర్ వర్కర్స్. వేజెస్ వచ్చేసి 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90. ఇవి కంటిన్యూయస్ సిరీస్లో ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సర్వెంట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ లేబర్స్ అంటాము, నెంబర్ ఆఫ్ వర్కర్స్ అంటాము. శ్రామికుల సంఖ్య 1, 4, 10, 22, 30, 35, 10, 7, 1. ఈ సమ్ను మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. దానిలో మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో సోపాన విచారణ పద్ధతి ద్వారా అంక మధ్యమాన్ని కనుగొంటాము. దాన్ని షార్ట్ కట్ మెథడ్ అంటాము. దీనికి ఏం చేస్తామంటే let us taken 45 as assumed mean. ఊహించిన అంక మధ్యమం a ఈక్వల్స్ టు 45 గా ముందుగానే మనం అజ్యూమ్ చేయడం జరిగింది, అంటే ఊహించడం జరిగింది. ఇప్పుడు టేబుల్ ఫిట్ చేద్దాం. వేజెస్, మిడ్ పాయింట్, నెంబర్ ఆఫ్ సర్వెంట్స్, డీవియేషన్, స్టెప్ ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్. D equals to m minus a. M minus a. Next, deviation D1. D1 equals to m minus a by c. Next, FD. ఈ D minus D రావడానికి ఫార్ములా వచ్చేసి D equals to m minus a by c. C అంటే క్లాస్ ఇంటర్వెల్ ఆర్ తీసుకున్నాము. ఈ క్లాస్ ఇంటర్వెల్ అంటే ఇక్కడ ఉంటే మనం తీసుకుంటాం దాన్ని. నెక్స్ట్ ఫస్ట్ మిడ్ పాయింట్ చూద్దాం. మిడ్ పాయింట్ అంటే 0 to 10. 0 to 10 మిడ్ పాయింట్. లోయర్ లిమిట్ 0 ప్లస్ అప్పర్ లిమిట్ 10. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి? 2 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 0 ప్లస్ 10/2 చేస్తే మనకి 5 వస్తుంది. నెక్స్ట్ 10 ప్లస్ 20/2 15. నెక్స్ట్ 20 ప్లస్ 30/2 25. ఇలా మనకి ఈచ్ వన్ క్లాస్ ఇంక్రీజ్ 10 పాయింట్స్. 0 to 10, 10 to 20 కాబట్టి 5 ప్లస్ 15 ప్లస్ 10 25 ప్లస్ 10 35 ప్లస్ 10 45. అలా పెంచుకుంటూ పోతే మనకి 80 పాయింట్ వస్తుంది. నెక్స్ట్ ఈ ఫ్రీక్వెన్సీ అనేది నెంబర్ ఆఫ్ సర్వెంట్స్ ని ఆల్రెడీ మన సమ్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? డీవియేషన్ స్టెప్ ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్. ఇక్కడ D ఈక్వల్స్ టు m మైనస్ a. m అంటే ఏంటి? మిడ్ పాయింట్ ఆర్ మిడ్ వాల్యూ. a అంటే ఆల్రెడీ మనం ఇక్కడ తీసుకున్నాం, అజ్యూమ్డ్ మీన్ a తీసుకున్నాం. కాబట్టి ఏం చేస్తున్నాము? 5 మైనస్ 45 మైనస్ 40, 15 మైనస్ 45 మైనస్ 30, 25 మైనస్ 45 మైనస్ 20. ఇలా తీసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మైనస్ 40 మైనస్ 30 మైనస్ 20 మైనస్ 10 0. ఇవన్నీ మనకి ఏంటివి? D యొక్క వాల్యూ. నెక్స్ట్ ఏం చేస్తున్నాం చూడండి, డీవియేషన్ మెథడ్ చూస్తాం. ఏది డీవియేషన్ ఏంటి? స్టెప్ డీవియేషన్. ఏ డీవియేషన్ మనకి ఇక్కడ? స్టెప్ డీవియేషన్, సోపాన విచారణ పద్ధతి. ఓకే, దీని ఫార్ములా ఏంటి? D1 ఈక్వల్స్ టు m మైనస్ a by c. a అంటే ఎంత అనుకున్నాము? 45. c అంటే ఎంత? 10. కాబట్టి ఏం చేసాము? మైనస్ 40/10 ఈక్వల్స్ టు -4. నెక్స్ట్ మైనస్ 30/10 -3. ఇవన్నీ ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి మనకి. ఇది బై -10 చేస్తే ఈ వాల్యూస్ అన్ని వస్తాయి. నెక్స్ట్ ఏం చేస్తాము? FD ఈక్వల్స్ టు f ఇంటూ d. చూడండి, f ఎంత ఉంది చూడండి ఇక్కడ ఫ్రీక్వెన్సీలో 1. d ఎంత ఉంది? -4. 1 ఇంటూ -4. నెక్స్ట్ 4 ఇంటూ -3. నెక్స్ట్ 10 ఇంటూ -2. ఇలా చేసుకుంటూ వస్తే ఇవి వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఏం చేద్దాము? ఈ మైనస్లన్నీ టోటల్ చేస్తే 58 వచ్చేసాయి. ఈ ప్లస్లన్నీ టోటల్ చేస్తే 80 వచ్చాయి. ఈ 80లో నుంచి 58 తీసేస్తే మనకి 22 వస్తుంది. 22 ఏమన్నాము? సమ్మేషన్
డి సమ్మేషన్ డిఎల్. ఇప్పుడు స్టెప్ డీవియేషన్ ద్వారా అంక మాధ్యమానికి ఫార్ములా వచ్చేసి x బార్ ఈక్వల్స్ టు a ప్లస్ సమ్మేషన్ fp బై n ఇంటూ c. ఈ ఫార్ములాలోకి ఇప్పుడు ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఏంటి ఎంత అనుకున్నాము 45, సమ్మేషన్ fp ఎంత వచ్చింది మనకి 22, నెక్స్ట్ n ఎంత నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇప్పుడు వచ్చినటువంటి సమ్ లో ఇచ్చిన ఫ్రీక్వెన్సీ ఉన్నాయి కదా వాటిని 120 అంటాము అది తీసుకున్నాము. నెక్స్ట్ సి అంటే ఏంటి క్లాస్ ఇంటర్వెల్, ఈ క్లాసెస్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ఈ వాల్యూస్ ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి 45 ప్లస్ 22 బై 120 ఇంటూ 10. ఏం చేద్దాం నెక్స్ట్ 45 నెక్స్ట్ 22 బై 120 డివైడ్ చేస్తే మనం ఎంత వచ్చింది 0.183 ఇంటూ 10. నెక్స్ట్ 45 ప్లస్ ఈ 0.183 ఇంటూ 10 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 1.83 వస్తుంది. నెక్స్ట్ 45 ప్లస్ 1.83 యాడ్ చేసుకుంటే మనకి 46.83 వస్తుంది. Therefore, arithmetically x bar equals to 46.83. ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా అంక మాధ్యమాన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ.